వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే లిథియం రిజర్వ్స్. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఇంత ముందు వచ్చేసి ఏంటంటే మనకి లిథియం డీల్ వచ్చేసి ఇండియా అర్జెంటీనా మధ్యలో ఉంది అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అర్జెంటీనాతో వచ్చేసి ఈ డీల్ ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఆస్ట్రేలియా చీలీతో వచ్చేసి మనం లిథియం డీల్ చేసుకున్నాం అన్నట్టు. అందుకు గాను ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్ లో ఉంది అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ లిథియం అనేది ఏంటి అంటే ఇది ఒక రసాయన మూలకం అన్నట్టు. దీన్ని సింబల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే LIN రిప్రజెంట్ చేస్తాం. అండ్ దీని పరమాణు సంఖ్య కూడా వచ్చేసి ఎంత అంటే 3, రైట్. అయితే ఇప్పుడు లిథియం వచ్చేసి సపోజ్ ఈ లోహాలలో గమనిస్తే దీని సాంద్రత ఎలా ఉంటుందంటే అతి తక్కువ సాంద్రత కలిగిన లోహం అన్నట్టు. అదే విధంగా ఘనమూలకాలలో కూడా చూస్తే దీని సాంద్రత కూడా తక్కువ ఉందన్నట్టు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే లిథియం వచ్చేసి ఏంటంటే రియాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు, హైలీ రియాక్టివ్. అండ్ అట్ సేమ్ టైం దీనికి మండే సామర్థ్యం కూడా ఎక్కువ అన్నట్టు. కాబట్టి ఈ లిథియం ఏం చేయాలి, తప్పనిసరిగా వచ్చేసి వాక్యూమ్ లో కానీ లేదా ఇన్నట్ అట్మాస్ఫియర్ లో కానీ ఇన్నట్ లిక్విడ్ కానీ లైక్ ఇన్నట్ లిక్విడ్ మీన్స్ కిరోసిన్ కానీ ఆర్ మినరల్ ఆయిల్స్ లో స్టోర్ చేయాలన్నట్టు. ఓకే, మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే లిథియం వచ్చేసి ఏంటంటే మెటాలిక్ క్లస్టర్ మీన్స్ ఇది లోహపు మెరుపుని ప్రదర్శిస్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఇది గాలిలో త్వరగా క్షీణిస్తుంది అన్నట్టు. అయితే ఎప్పుడైతే ఇది క్షీణిస్తుందో ఫస్ట్ ఏంటి అంటే ఇది వెండి బూడిద రంగులోకి మారుతుంది అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసిందంటే నలుపు రంగులోకి మారుతుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇది ఫ్రీగా నేచర్ లో అక్కడ కాదన్నట్టు, రైట్. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఓషన్ వాటర్స్ లలో కూడా దొరుకుతుంది. అంటే ఉప్పు నీటి నుంచి కూడా మనం లిథియం ని తీయచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒకటి లిథియం క్లోరైడ్, రెండోది వచ్చేసి ఏంటంటే పొటాషియం క్లోరైడ్. దీని మిశ్రమాన్ని మనం విద్యుత్ విశ్లేషణ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే లిథియం మెటల్ వస్తుంది అన్నట్టు. మరి లిథియం మెటల్ వల్ల మనకి లాభాలు ఏంటి, ఎక్కడ వాడతాం అంటే ఇది గాజులలో వాడతాము, రెండోది వచ్చేసి ఏంటంటే అల్యూమినియం ఉత్పత్తులలో వాడతాము, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్యాటరీల ఉత్పత్తిలో కూడా ఈ లిథియం ని వాడతాం అన్నట్టు. అయితే ఈ లిథియం ని ఎక్కడి నుంచి మైన్ చేస్తాం అంటే దట్ ఓర్స్ ఆఫ్ ఒకటి వచ్చేసి ఏంటంటే పెటాలైట్ ఒకటి, రెండోది వచ్చేసి ఏంటంటే లెపిడోలైట్ ఒకటి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే స్పాండ్యూమ్ ఒకటి, అండ్ ఉపరితల ఉప్పు నీరు. వీటి నుంచి మనం ఏం చేయొచ్చు ఈ లిథియం ని తయారు చేస్తాం అన్నట్టు, రైట్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే లిథియం డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కువ ఎక్కడున్నాయంటే లాటిన్ అమెరికా దేశాలలో ఉందన్నట్టు. ఈ పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. లిథియం డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడున్నాయి, లాటిన్ అమెరికన్ దేశాలలో ఉన్నట్టు. అయితే ప్రపంచ సరఫరాలో చూస్తే 30 to 35% వాటా ఏ దేశాలది ఉంది అంటే చీలీ, రెండోది వచ్చేసి ఏంటంటే అర్జెంటీనా ఉందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఒకసారి మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ రెండు ఉన్నాయి, రైట్. ఒకటి వచ్చేసి ప్రొడక్షన్, రెండోది వచ్చేసి రిజర్వ్స్. ప్రొడక్షన్ ఎక్కువ ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియా వచ్చేసి ఏంటంటే లిథియం ప్రొడక్షన్ చేస్తుంది అన్నట్టు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియా ప్రొడక్షన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి చీలీ, రైట్. సెకండ్ వన్ వచ్చేసి చీలీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే చైనా, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే అర్జెంటీనా. ఇది ప్రొడక్షన్. మరి రిజర్వ్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే చీలీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్ వచ్చేసి అర్జెంటీనా, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే చైనా ఉంది. అదేవిధంగా మనం భారతదేశం తీసుకుంటే ప్రపంచంలో లిథియం రిజర్వ్స్ లో మన భారతదేశం వాటా ఎంత ఉంది అంటే 5.9% ఉందన్నట్టు. ఓకే, 5.9%. మరి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే మన భారతదేశంలో వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో, సెకండ్ వన్ రాజస్థాన్ లో దొరుకుతుంది, అదేవిధంగా జార్ఖండ్, రైట్. మేఘాలయ, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. మనకి 7 స్టేట్స్ లో వచ్చేసి ఏంటంటే లిథియం రిజర్వ్స్ ఉన్నట్టు మనకి ఈ ఆర్టికల్ లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ వచ్చేసింది, విత్ రెఫరెన్స్ టు ద లిథియం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ లిథియం ఈస్ ద లీస్ట్ డెన్స్ సాలిడ్ మెటల్ అండర్ స్టాండర్డ్ కండిషన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్రికా has the largest deposits of lithium. Third one వచ్చేసి petalite and magnetite are important sources of lithium అంటుంది. And how many statements, here how many statements are given above is correct. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయని అడుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే లిథియం ఈస్ ద లీస్ట్ డెన్స్, అంతే కదా, దీనికి అతి తక్కువ సాంద్రత ఉంటుంది కదా మెటల్స్ లలో. అదే విధంగా మనకి సాలిడ్స్ లలో కూడా అతి తక్కువ సాంద్రత ఉండేది లిథియం, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏమంటారు, ఆఫ్రికా హ్యాస్ ద లార్జెస్ట్ డిపాజిట్స్ ఆఫ్ లిథియం. ఎక్కువ డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయండి, ఆఫ్రికాలో కాదు, ఎక్కడ ఉన్నాయి, లాటిన్ అమెరికా దేశాలలో వచ్చేసి మనకి ఏంది లిథియం డిపాజిట్స్ ఎక్కువ ఉంది, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంది, ఈ లిథియం ని లిథియం సోర్స్ ఎక్కడి నుంచి తీస్తున్నాము, పెటాలైట్ నుంచి తీస్తున్నాం, ఇది కరెక్ట్. బట్ మ్యాగ్నెటైట్ మాత్రం లేదు. మనం ఎక్కడి నుంచి తీస్తున్నాము మనము, లిథియం సోర్సెస్ వచ్చేసి పెటాలైట్ నుంచి తీస్తాం,
లెపిడోలైట్ నుంచి తీస్తాం, అండ్ స్పాండ్ అండ్ ఉపరితల ఉప్పు నీరు నుంచి మనం ఏం చేస్తాము, ఈ లిథియం తీస్తాం. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి రాంగ్. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? సో ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, సెకండ్ థర్డ్ రాంగ్. అంటే ఒకటే ఒక స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే చిన్న మొత్తాల పొదుపు పథకాలు. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఒకసారి గమనిస్తే, సో మనకు తెలుసు కదండి, ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ఈ చిన్న పెట్టుబడిదారుల అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చిన్న మొత్తాల పథకాన్ని తీసుకొచ్చిందన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే పోస్టల్ డిపాజిట్లు, సేవింగ్ సర్టిఫికేట్స్ లైక్ కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్, అదేవిధంగా వచ్చేసి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లైక్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, అండ్ సామాజిక భద్రతా స్కీమ్లు కూడా వచ్చేసింది సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన. ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే ఇవన్నీ సేవింగ్స్ గురించే మాట్లాడుతున్నట్టు. అయితే ప్రజలు ఏదైతే సేవింగ్స్ చేస్తారో, మీన్స్ పోస్టల్ డిపాజిట్స్ కానీ, సేవింగ్ డిపాజిట్స్ కానీ, అలానే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా కానీ, సామాజిక భద్రతా స్కీముల ద్వారా కానీ అమౌంట్ వీళ్ళు డిపాజిట్ చేస్తారు కదా, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మనకి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్ అని ఉంటుంది. అందులోకి వచ్చేసి ఏంటంటే ఈ చిన్న మొత్తాల పొదుపు అనేది మాత్రం అందులో చేస్తారని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసిందంటే, సో ప్రజలైతే ఏదైతే డబ్బుని సేవింగ్ చేస్తారో ఈ పథకాల కింద అమౌంట్ వచ్చేసి దేని కిందకి వెళ్తుంది అంటే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతుంది. రైట్, ఇది గుర్తుంచుకోండి. ఇది ఈవెన్ ఆ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్ కిందకి ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ సామాజిక భద్రత స్కీమ్ ఒకటి వచ్చేసిందండి అటల్ పెన్షన్ యోజన. ఈ అటల్ పెన్షన్ యోజన వచ్చేసి ఎవరికి వర్తిస్తుంది అంటే భారతీయులందరికీ, రైట్, భారతీయులందరికీ వర్తిస్తుంది అన్నట్టు. ప్రత్యేకంగా ఎవరికి అంటే పేదలు, అలానే నిరుపేదలు అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే కార్మికులకు వచ్చేసి ఏంటి అంటే ఈ అటల్ పెన్షన్ యోజన వర్తిస్తుంది అన్నట్టు. అయితే ఈ అటల్ పెన్షన్ యోజన వచ్చేసి ఎవరు నిర్వహిస్తున్నారు అంటే సో ఇయర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ వచ్చేసి చేస్తున్నారు. రైట్, సో ఇయర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసి ఈ అటల్ పెన్షన్ యోజన అనేది నిర్వహిస్తుందని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఈ అటల్ పెన్షన్ యోజన కింద సో అమౌంట్ డిపాజిట్ చేస్తే నెలవారీ పెన్షన్ ఎంత వస్తుంది అంటే 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 5000 వరకు వస్తుంది అన్నట్టు. మరి ఏ వయసు వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ అటల్ పెన్షన్ యోజనకి ఎలిజిబుల్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఎవరైతే ఆదాయ పన్ను చెల్లింపు చేస్తున్నారో వాళ్ళకి ఈ అటల్ పెన్షన్ యోజన వర్తించదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి మోడల్ క్వశ్చన్ చూస్తే అటల్ పెన్షన్ యోజన గురించి కింది స్టేట్మెంట్లు ఏది సరైనది? పథకం కింద అందించే వృద్ధాప్య పెన్షన్ ద్రవ్యోల్బణానికి సూచికగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఆదాయ పన్ను చెల్లింపుదారుల పథకంలో చేరడానికి అర్హులు కారు అంటున్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో వచ్చేసి ఏది కరెక్ట్ అంటున్నారు, సరైన సమాధానం చెప్పమంటున్నారు. సో ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ వన్ వచ్చేసింది ఇది ఈ అటల్ పెన్షన్ యోజన వచ్చేసింది వృద్ధాప్య పెన్షన్ ద్రవ్యోల్బణం సూచిస్తుందా? రాంగ్, ద్రవ్యోల్బణం సంబంధం లేదు. సో సెకండ్ వన్ వచ్చేసింది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకం చేరడానికి అర్హులు కారు అంటున్నారు. కరెక్ట్ కదా, ఆదాయం పన్ను చెల్లించే వాళ్ళు అర్హులు కారు. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అన్నట్టు. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు మనకి ఈ క్వశ్చన్ లో తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భవిష్యత్తు ఇంధనం వచ్చేసింది గ్రీన్ హైడ్రోజన్. సో ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ గురించి మనం చూస్తే హైడ్రోజన్ వచ్చేసి ఏంటంటే మండే శక్తి దీనికి ఎక్కువ. అయితే ఉత్పత్తి విధానాన్ని బట్టి ఉత్పత్తి విధానాన్ని బట్టి ఏం చేస్తారు అంటే హైడ్రోజన్ వచ్చేసి ఒకటి గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే గ్రే అండ్ బ్లూ హైడ్రోజన్ వచ్చేసి ఏంటంటే బొగ్గు కానీ లేదా సహజ వాయువు కానీ శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా మనకి ఉత్పత్తి అవుతుంది. ఏవేవి? గ్రే హైడ్రోజన్ అండ్ బ్లూ హైడ్రోజన్ అన్నట్టు. అయితే ఈ ప్రక్రియలో వచ్చేసి ఈ ప్రక్రియలో ఏమవుతుంది అంటే కర్బన ఉద్గారాలు వచ్చేసిందంటే భారీగా విడుదలవుతుంది అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి అంటే నీటిని ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో వచ్చేసి మనం ఏం చేస్తాం అంటే నీరు అంటే H2O. సో ఇక్కడ ఆక్సిజన్ ని అండ్ హైడ్రోజన్ మనం ఏం చేస్తాం అంటే విడగొడతాం అన్నట్టు. ఎప్పుడైతే ఆక్సిజన్ హైడ్రోజన్ విడగొడతామో అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ అన్నట్టు. ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసి ఏంటంటే స్వచ్ఛమైన ఇంధనం అని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. రైట్, స్వచ్ఛమైన ఇంధనం. అండ్ ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం మండించినప్పుడు మనం దీని ద్వారా వచ్చేసి ఏం చేయొచ్చు అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం హానికర ఉద్గారాలు కూడా వెలువడం అన్నట్టు. సో ఇది గ్రీన్ హైడ్రోజన్ వల్ల మనకి లాభాలు అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే పరిశ్రమలలో, వాహన రవాణాలో, అలానే అమోనియం ఎరువుల తయారీలో, పెట్రోలియం
ఉక్కు, సిమెంట్ పరిశ్రమలలో మనం ఏం చేయొచ్చు, ఈ గ్రీన్ హైడ్రోజన్ ని యూజ్ చేసుకోవచ్చు. మనకు ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ మనం నిల్వ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో మనకి గ్రీన్ హైడ్రోజన్ వల్ల వచ్చేసి లాభాలు ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ వల్ల లాభాలు వచ్చేసి ఏంటంటే మనం ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకున్నాం, రైట్? ఈ ప్యారిస్ వాతావరణ అగ్రిమెంట్ వచ్చేసి ఏంటి, మనం కార్బన్ ఉద్గారాలు తగ్గియాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం అన్నట్టు. సో ప్రపంచ దేశాలని అయితే గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఆ లక్ష్యాన్ని మనం ఏం చేయొచ్చు, చేరవచ్చు అన్నట్టు ఒకటి చెప్తుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే దేశంలో ఈ ఇంధన రంగంలో మనం స్వయం సమృద్ధి కూడా సాధించవచ్చు ఈ గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేయడం వల్ల. రెండోది వచ్చేసి ఏంటంటే మనం జనరల్ వచ్చేసింది ఈ ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోలియం అంతా కూడా మనం ఏం చేస్తున్నాం, బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టు. ఎప్పుడైతే మనమే గ్రీన్ హైడ్రోజన్ ని తయారు చేస్తామో అప్పుడు ఏమైతుంది, ఇంధన దిగుమతులు అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఇంధన దిగుమతులు తగ్గిపోతాయో విదేశీ మారక ద్రవ్యం మనకి ఏమైపోతుంది, ఆదా కూడా అవుతుంది అన్నట్టు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సపోజ్ ఎక్కడైతే విద్యుత్ లైన్లు లేవనుకుందాం, సో విద్యుత్ లైన్లు లేని చోట మనం ఏం చేయొచ్చు అంటే గ్రీన్ హైడ్రోజన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే విద్యుత్ కేంద్రాలను స్థాపించి అక్కడ మనము సరఫరా చేసుకునే వీలు కూడా ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్ వల్ల, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం 2030 నాటికి, రైట్? సో 2030 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నట్టు ఇండియా లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు. అలానే 2050 నాటికి వచ్చేసి ఏంటంటే 2.50 కోట్ల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయాలన్నట్టు పెట్టుకున్నాం అన్నట్టు. అయితే ఈ ఉత్పత్తిలో భాగంగా వచ్చేసి ఏంటంటే 70% వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా చేయాలన్నట్టు. ఎందుకు 70% ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో వచ్చేసి ఏంటంటే కర్బన ఉద్గారాలు అనేవి రిలీజ్ కావాలన్నట్టు. అండ్ 30% వచ్చేసి ఏంటంటే బొగ్గు, సహజ వాయువుల ద్వారా ఉత్పత్తి చేయాలన్నట్టు కూడా సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక లక్ష్యం పెట్టుకుంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కేంద్రం సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ మీద ఏమైనా బడ్జెట్ అలొకేట్ చేసింది అంటే సో నేడు సంవత్సరంలో వచ్చేసి మీన్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసి కేంద్రం ఏం చేసింది అంటే జాతీయ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాన్ని రూపొందించినందుకు. అయితే దీని కింద 2030 నాటికి 20,000 కోట్ల బడ్జెట్ ని ఈ గ్రీన్ హైడ్రోజన్ కి అలొకేట్ చేసింది అన్నట్టు. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ తయారీదారులకి అలానే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారులకు వచ్చేసి ఏంటంటే ప్రోత్సాహాలు అందజేస్తాం అన్నట్టు కూడా మనకి ఈ కార్యక్రమంలో చెప్పారన్నట్టు. అయితే మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఏంటి అంటే చాలా ఖర్చుతో కూడుకుంది అన్నట్టు. ఎలా అంటే సపోజ్ ఒక 1 kg గ్రీన్ హైడ్రోజన్ మనము తయారు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 350 రూపాయల నుంచి మొదలు పెడితే 400 రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అంచనా అన్నట్టు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ లో సో రేట్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వ్యయం ఎక్కువైతుంది కదా. అయితే మనకి ప్రపంచ వాణిజ్య కౌన్సిల్ సో ప్రపంచ వాణిజ్య కౌన్సిల్ ఏమని చెప్తుంది అంటే 2030 నాటికి ఈ ఖర్చు వచ్చేసి 50% అయితే తగ్గుతుంది అని చెప్తుంది అన్నట్టు. సో అట్ ద సేమ్ టైం కాబట్టి వసతులు కూడా కల్పన చేయాలి, పెట్టుబడులు కూడా ఈ రంగంలో పెంచాలి అన్నట్టు ప్రపంచ హైడ్రోజన్ కౌన్సిల్ చెప్తుంది అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసింది అంటే తొలి గ్రీన్ హైడ్రోజన్ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత చమురు సంస్థ కూడా ఆల్రెడీ కసరత్తు కూడా స్టార్ట్ చేసింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని ఉత్పత్తి అండ్ వినియోగాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎఫిషియన్సీ. సో ఇయర్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏం చేస్తుంది అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అండ్ వినియోగం ఎలా జరుగుతుంది అనే విధంగా పర్యవేక్షిస్తుంది అన్నట్టు కూడా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరుగుతుందో అప్పుడు ఏమైతుంది అంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని అలానే వాతావరణ కాలుష్యాన్ని కూడా మనము తగ్గించవచ్చు అని కూడా చెప్తున్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనం 2030 నాటికి సో పునరుత్పాదక ఇంధనాల వనరుల సామర్థ్యము 450 గిగావాట్స్ కి పెంచుకోవాలన్నట్టు లక్ష్యం పెట్టుకున్నాం అన్నట్టు. ఈ లక్ష్యాన్ని చేరడానికి కూడా గ్రీన్ హైడ్రోజన్ కూడా ఎంతో అంత ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే హైడ్రోజన్ ఉత్పత్తిలో వచ్చేసి మొదటి స్థానం ఎవరు ఉన్నారంటే చైనా వచ్చేసి మొదటి స్థానంలో ఉంది, అమెరికా వచ్చేసి ఏంటంటే సెకండ్ ప్లేస్ లో ఉంది, రష్యా వచ్చేసి ఏంటంటే థర్డ్ ప్లేస్, ఫ్రాన్స్ వచ్చేసి 4th ప్లేస్, జర్మనీ వచ్చేసి 5th ప్లేస్ లో ఉంది, జపాన్ వచ్చేసి ఏంటంటే 6th ప్లేస్ లో ఉంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అయితే ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 2030 నాటికి ఎంత జరిగింది అంటే 9.4 కోట్ల టన్నులు జరిగింది అన్నట్టు. రైట్, ఎంత అంటే 9.4 కోట్ల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రపంచంలో జరిగిందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తున్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే మనకి అంతర్జాతీయ ఇంధన సమస్య ఉందన్నట్టు. ఈ అంతర్జాతీయ ఇంధన సమస్య ఏం చెప్తుంది అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెంచితే దీనివల్ల మనకి ప్రతి సంవత్సరం వచ్చేసి 83 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను మనం కూడా తగ్గించవచ్చు అని చెప్తున్నట్టు. అయితే మనకి 2030 నాటికి వచ్చేసి
ప్రపంచ హైడ్రోజన్ డిమాండ్ ఎంత పెరుగుతుంది, ప్రస్తుతానికి ఎంత జరుగుతుంది, 9.4 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది కదా, అదే 2030 నాటికి వచ్చేసి ఎంతకు వెళ్తుంది అంటే 20 కోట్ల టన్నులకు చేరుతుంది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. రైట్, ఇది ఈ ఆర్టికల్ అన్నట్టు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే సో ఇయర్ గంగా ఓల్గా సంగమం. సో మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏమని చెప్తుంది అంటే సో ఇయర్ ఇండియా రష్యా ద్వైపాక్షిక బంధం గురించి చెప్తుంది అన్నట్టు. అండ్ ఇటీవల కాలంలో వచ్చేసి రష్యా అండ్ ఇండియా వచ్చేసి ఇద్దరు సో మాస్కోలో సో మీన్స్ ఇక్కడ మన ఏమని చెప్తారు జయశంకర్ గారు వచ్చేసి ఏంటి అంటే సో రష్యాకి మాస్కోకి వెళ్ళాడు, అక్కడ కొన్ని డీల్స్ చేసుకొని వచ్చారు అన్నట్టు. అయితే తమిళనాడులో వచ్చేసి ఈ కుడంకులం అణు విద్యుత్ కేంద్రం ఉంది కదా, ఇందులో వచ్చేసి ఏంటంటే 5వ యూనిట్ 6వ యూనిట్ ని నిర్మాణం పైన ఒక అంగీకారం వచ్చింది, ఒక అగ్రిమెంట్ జరిగింది అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే మనము జనరల్ గా వచ్చేసి ఏంటంటే ఈ అణు సహకార ఒప్పందాలు మనం ఎవరెవరితో చేసుకున్నాం అంటే అమెరికాతో చేసుకున్నాం, అలానే ఫ్రాన్స్ తో కూడా చేసుకున్నాం అన్నట్టు. అయితే మన దేశంలో ఏదైతే అణు రియాక్టర్లు నిర్మిస్తున్నారో ఆ నిర్మిస్తున్న దేశం కూడా వచ్చేసి ఏంటంటే రష్యా అని చెప్పొచ్చు అన్నట్టు. అయితే ఇటీవల కాలంలో మనకి ఏంది ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతుంది అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైమ్ ఢిల్లీకి ప్లస్ రష్యాకి మధ్యలో వాణిజ్య బంధం కూడా పెరిగిందని చెప్పొచ్చు. దీనివల్ల వచ్చేసి 4 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల వాణిజ్యం జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం కానీ ఎగుమతి మాత్రం ఎక్కువ చేసుకుంటలేము అన్నట్టు. దీనివల్ల మనకి ఏమైతుందంటే వాణిజ్య లోటు ఏమైపోతుంది అంటే సో మనకి పెరుగుతుంది అన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎగుమతులు పెంచాలన్నట్టు. అయితే ఎగుమతులు పెంచడానికి వచ్చేసి ఏంటంటే మనము సముద్ర మార్గం ద్వారా సో చెన్నై వ్లాడివాస్టక్ సముద్ర రవాణా ద్వారా వచ్చేసి దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ కి ఉపయోగించుకోవాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్ లో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఆల్రెడీ రష్యా అండ్ ఇండియా వచ్చేసింది బ్రిక్స్ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూడా మెంబర్స్ అన్నట్టు. ఈ 2 ఆర్గనైజేషన్ లో కూడా వచ్చేసి ఏంటంటే పరస్పరం సహకరించుకోవాలన్నట్టు కూడా వీళ్ళు తీర్మానించుకున్నారు అన్నట్టు. రైట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పులి మీద పెద్ద కుట్ర. అయితే ఇది వచ్చేసి ఏంటంటే గత ఏడాది గమనిస్తే జనవరి 1 నుంచి డిసెంబర్ 24 వరకు గమనిస్తే మన భారతదేశ వ్యాప్తంగా వచ్చేసి 202 పెద్ద పులులు ఏమైపోయినాయంటే మరణించినాయి అన్నట్టు. ఇందులో వచ్చేసి 147 సహజ మరణాలు ఉన్నాయి అండ్ 55 వచ్చేసి ఏంటంటే వేటల వల్ల అండ్ విద్యుత్ తీగలు తాకడం వల్ల ఏమైపోయినాయి అంటే ఇవి పెద్ద పులులు చనిపోయినట్టు మనకి ఎవరు చెప్తున్నారంటే భారత వన్యప్రాణి సంరక్షణ సంఘం చెప్తున్నట్టు. అయితే మన భారతదేశంలో వచ్చేసి 2022లో వచ్చేసి ఒక సర్వే నిర్వహించినట్టు. ఆ సర్వేలో వచ్చేసి మనకి ఎన్ని పెద్ద పులులు ఉన్నాయంటే 3000 పెద్ద పులులు ఉన్నట్టు మన భారతదేశంలో వచ్చేసి. అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఏంటంటే కర్ణాటకలో ఉంది అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పెద్ద పులులు వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ లో చూసుకుంటే అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ ఉందన్నట్టు 1986 లోనే వచ్చేసి ఏమని చెప్తుందంటే పెద్ద పులులు అంతరించే ప్రమాదం ఎదుర్కొంటున్న జాబితాలో చేర్చింది అన్నట్టు. రైట్, సో కాబట్టి పెద్ద పులులను కాపాల్సిన బాధ్యత కూడా మనకు ఉందన్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఇంటర్నేషనల్ సో మార్కెట్ లో వచ్చేసి చైనా ఆగ్నేయాసియా దేశాలలో వచ్చేసి ఏంటంటే పులుల చర్మంకి ఏంటంటే బాగా డిమాండ్ ఉంది అన్నట్టు. ఈ డిమాండ్ కారణంగా వచ్చేసి ఏంటంటే వేటగాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రాజస్థాన్ హర్యానా ప్రాంతంలో ఉన్న వేటగాళ్ళు వచ్చేసి పులుల్ని సో చంపేసి వాటి చర్మాన్ని వచ్చేసి దేశంలోకి అమ్ముకుంటున్నట్టు కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి 1972లో వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏర్పాటు చేశారు 1972. ఈ చట్ట ప్రకారం వచ్చేసి ఏంటంటే వన్యప్రాణుల్ని వేటాడేది నిషేధించింది అన్నట్టు. అంటే ఎవరు కూడా వేటాడొద్దు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేసి ఏమైపోతున్నాయి సో పులులు అనేవి ఎక్కువ మరణిస్తున్నాయన్నట్టు కూడా మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ పులుల సంఖ్య కూడా తగ్గడానికి కారణం వచ్చేసిందంటే ఒకటి వచ్చేసినాము వేట, రెండవది వచ్చేసిందంటే అటవీ భూముల్ని ఆక్రమించి వాటి సాగుకి లేదా అభివృద్ధి పనులకు మళ్లించడము లేదా మానవ ఆవాసాల నిర్మాణం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పులుల ఆవాసాలు ఏమైపోతుందంటే దెబ్బతింటున్నారు. ఈ పులుల ఆవాసాలు దెబ్బతినడం వల్ల సో ఇప్పుడు ఏమైతుందంటే మానవునికి వన్యప్రాణుల మధ్య ఏమైపోతుందంటే ఘర్షణ తలెత్తుంది. ఈ ఘర్షణలో ఏమైతుందంటే పులులు కూడా మరణిస్తున్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పులుల సంఖ్యలు పెంచాలంటే ఏం చేయాలి? సో ఈ పులుల సంఖ్యను పెంచాలంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వేటని కట్టడి చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే వేటగాళ్ళ పైన ప్రత్యేక నిఘా పెట్టాలన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ పులి దాడుల్లో మరణించిన పశువులు ఉంటాయి కదా,
సో సంబంధించిన వ్యక్తికి ఏం చేయాలి, నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలన్నట్టు కూడా మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వచ్చేసిందంటే అక్రమకు గురైన లేదా క్షీణించిన అడవుల్ని, సో పులుల ఆవాసాలని, కారిడార్లు ఏం చేయాలి, పునరుద్ధరించాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ పెద్ద పులులు సంచరించే అన్ని ప్రాంతాలలో కూడా ఏంటంటే నిరంతరం పర్యవేక్షణ కూడా చేయాలన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. అండ్ సిబ్బంది కూడా ఏంటంటే తగిన శిక్షణ ఇవ్వాలి, అండ్ సేమ్ టైం వాళ్ళకి వాహనాలు ఇవ్వాలి, అండ్ ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా ప్రభుత్వం వారికి అందజేయాలన్నట్టు. ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఈ పులుల మీద జరిగే దాడులు తగ్గిపోతే దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే పులుల సంఖ్య అనేది కూడా పెంచవచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 18 నెలల కనిష్టానికి దేశీయ తయారీ రంగం. అయితే మనకి S&P, సో S&P అనే గ్లోబల్ ఒక సర్వే నిర్వహించింది అన్నట్టు. ఈ సర్వేలో ఏమని తెలుస్తుంది అంటే దేశీయంగా తయారీ రంగం వృద్ధి అనేది తగ్గింది అని చెప్తుంది అన్నట్టు. సో మీన్స్ తయారీ రంగం వృద్ధి రేట్ వచ్చేసి తగ్గిపోయినట్టు. దానికి గల కారణాలు ఏం చెప్తుంది అంటే ఆర్డర్లలో వృద్ధి లేదని చెప్తుంది, రెండోది ఉత్పత్తి కూడా నెమ్మదించింది అన్నట్టు అని చెప్తుంది అన్నట్టు. అయితే S&P గ్లోబల్ వచ్చేసి ఏంటంటే PMI అనే ఒక సూచిని రిలీజ్ చేస్తుంది, అంటే పర్చేసింగ్ మేనేజర్. సో పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ లో ఏమని చెప్తుందంటే, సో ఇప్పుడు పాయింట్స్ వచ్చేసి మీన్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అబోవ్ 50 పాయింట్స్ వచ్చింది అనుకోండి ఆ రంగం వృద్ధిలో ఉందని చెప్తున్నట్టు. ఒకవేళ లెస్ దాన్ 50 వచ్చింది అనుకోండి ఆ రంగం వచ్చేసి క్షీణించిపోయిందని చెప్తున్నట్టు. అయితే మన భారతదేశంలో వచ్చేసి ఏంటంటే తయారీ రంగంలో చూస్తే నవంబర్ లో వచ్చేసి మనకేమో 56 పాయింట్లు ఉంది, డిసెంబర్ కి వచ్చే వరకు ఏమైందంటే 54.9 వచ్చింది అన్నట్టు. అంటే ఇక్కడ వచ్చేసి ఏమైపోయింది, తగ్గింది అన్నట్టు. సో అంటే ఓవరాల్ వచ్చేసి ఏంటంటే దేశీయ తయారీ రంగం వృద్ధి రేట్ అనేది తగ్గింది అన్నట్టు మనకి ఈ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ ప్రకారం మనకి తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ చీతా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 3 కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ చీతా కింద మనం ఏం చేసినాం అంటే నమీబియా అండ్ దక్షిణాఫ్రికా నుంచి మనం ఏం చేసినాం అంటే 20 చీతాలను తీసుకొచ్చినాం అన్నట్టు. ఇందులో కొన్ని కారణాల వల్ల వచ్చేసి 6 మరణించినాయి, ఇంకా 14 చీతాలు ఉన్నాయన్నట్టు. అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ చీతా కింద మనం ఏం చేసినాం అంటే మధ్యప్రదేశ్ లో కూనో జాతీయ పార్క్, ఇది ఇంపార్టెంట్. సో కూనో జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉందన్నట్టు. అయితే ఈ మధ్యప్రదేశ్ లో వచ్చేసి ఒక చీతా, ఆ చీతా పేరు వచ్చేసి ఏంటంటే ఆశ. ఇది వచ్చేసి ఏంటంటే 3 కూనలకు వచ్చేసి ఏంటంటే బర్త్ ఇచ్చింది అన్నట్టు. సో అందుకు ఇది న్యూస్ లో ఉంది. మనకి ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే సో మనకి మధ్యప్రదేశ్ లో కూనో జాతీయ పార్క్ ఉందన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. రిమెంబర్ ఆ పార్క్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో భారత్ లో వచ్చేసి 9.3 లక్షల క్యాన్సర్ మరణాలని లాన్సెట్ అధ్యయనం చెప్తున్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆసియాలో మనకి అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి, మరణాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టు. అయితే మనకి చైనాలో తీసుకుంటే సో క్యాన్సర్ మరణాలు వచ్చేసి చైనా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంది, భారత్ వచ్చేసి ఏమో సెకండ్ ప్లేస్ లో ఉంది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జపాన్ ఉందని చెప్తున్నట్టు. అయితే చైనాలో వచ్చేసి ఏంటంటే క్యాన్సర్ కేసులు ఎన్ని నమోదవుతున్నాయి అంటే 48 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఎంతమంది మరణిస్తున్నారు అంటే 27 లక్షల మంది మరణిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా భారతదేశం తీసుకుంటే భారతదేశంలో భారత్ వచ్చేసి సెకండ్ ప్లేస్ ఉంది. ఇవన్నీ 2019 ప్రకారం వచ్చేసి ఏంటంటే భారత్ లో వచ్చేసి 12 లక్షల కేసులు క్యాన్సర్ కేసులు నమోదైతే అందులో వచ్చేసి 9.3 లక్షలు వచ్చేసి మరణించిందని చెప్తారు. అదేవిధంగా జపాన్ తీసుకుంటే జపాన్ లో మనకు వచ్చేసి ఏంటంటే 9 లక్షల కేసులు నమోదైతే 4.4 లక్షల మంది మరణించింది అన్నట్టు ఈ లాన్సెట్ పత్రిక వచ్చేసి మనకి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ. ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి ఇటీవల వచ్చేసి ఒక చైర్మన్ అపాయింట్ చేశారు. అతని పేరు వచ్చేసి ఏంటంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ, రైట్. సో ఇతను అపాయింట్ అయింది అన్నట్టు. అయితే ప్రీవియస్ ఎవరు ఉండే అంటే సంజీవ్ ఖన్నా ఉండే. ఈ సంజీవ్ ఖన్నాకు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సాకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన్నట్టు ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ సో చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే భూషణ్ రామకృష్ణ అని గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి బ్రిక్స్. సో ఇక్కడ బ్రిక్స్ తీసుకుంటే ఫస్ట్ యాక్చువల్ గా బ్రిక్ అంటే ఏంటంటే సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాలు కలిసి వచ్చేసిందంటే బ్రిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసింది అన్నట్టు. ఎప్పుడు సెప్టెంబర్ 2006 లో అన్నట్టు. అయితే 2010 లో వచ్చేసి ఏంటంటే సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అయింది. అప్పుడు దాన్ని ఏమని చెప్పారు అంటే బ్రిక్స్ అన్నారు. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అన్నట్టు. సో రీసెంట్ గా వచ్చేసి ఏంటంటే 5 కంట్రీస్ జాయిన్ అయినట్టు. 5 కంట్రీస్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఈజిప్ట్, రెండోది ఇథోపియా, థర్డ్ వన్ ఇరాన్, ఫోర్త్ వన్ వచ్చేసి సౌదీ అరేబియా, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నట్టు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఓన్లీ బ్రిక్ కంట్రీస్ తీసుకుంటే మనకి క్వార్టర్ ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ ఎవరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే బ్రిక్ కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తున్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో లోక్సభ సెక్రటరీ.
సో లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసి ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్. ఇతని పదవి కాలం పొడిగించబడడం జరిగింది. అది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 23rd, సో 2023 డిసెంబర్ 1 నుంచి మొదలు పెడితే 2024 నవంబర్ 30th వరకు కూడా వచ్చేసి లోక్సభ సెక్రటరీ జనరల్ గా ఎవరు కొనసాగుతారు అంటే ఉత్పల్ కుమార్ సింగ్ అని చెప్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి జర్మనీలో వచ్చేసి ఏంటంటే మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ ఉందన్నట్టు. ఈ శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే ఈ వాయు కాలుష్యం వల్ల వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా 83 లక్షల మంది మరణిస్తున్నారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ వాయు కాలుష్యం ముఖ్యంగా ఏ పరిశ్రమలు ఎక్కువ చేస్తున్నాయంటే పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి అండ్ రవాణా రంగాల వల్ల మనకి ఏమైపోతుంది అంటే, ఎందుకంటే ఇక్కడ శిలాజ ఇంధనాలు ఎక్కువ వాడుతున్నట్టు. దీనివల్ల మనకి ఏమైపోయిందంటే వాయు కాలుష్యం ఎక్కువైపోయిందంట. ఈ వాయు కాలుష్యం ఎక్కువ పెరగడం వల్ల మనకి ఏమైపోతుంది అంటే ఎక్కువ మంది మరణిస్తున్నారు అన్నట్టు చెప్తున్నట్టు. అయితే చైనాలో వచ్చేసి ప్రతి సంవత్సరము ఈ వాయు కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారు అంటే 24.4 లక్షల మంది చనిపోతున్నారు. అదే భారతదేశంలో వచ్చేసి ఎంతమంది చనిపోతున్నారు అంటే 21.8 లక్షల మంది చనిపోతున్నారు అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇటీవల కాలంలో వచ్చేసి జన ఔషధి కేంద్రాలని 10,000 నుంచి 25,000 వరకు పెంచినట్టు. అయితే జన ఔషధి కేంద్రాలలో వచ్చేసి మనకి ఏంటంటే మెడిసిన్స్ వచ్చేసి తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి అన్నట్టు. సో అందుకు ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్ లో ఉంది, రైట్. సో ఇవి ఈ రోజు న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.